Hi friends, welcome to Sankalp Study Success Lectures. Next topic in Computer Organization Architecture lo Unit 2 loni microprogrammed control. So microprogrammed control, or also you can read it control memory. Okay na, rendu okate topic andi. See here, first let us see what is the control word, control memory. So in the control world, control variables at a given time can be represented by strings of ones and zeros. Okay, so ones and zeros called a control world. As such, control words can be programmed to perform the various operations on the components of the system. So నేను ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి కంట్రోల్ వర్డ్స్ అనేవి వన్స్ జీరోస్ ఉంటాయి. సో అన్ని బైనరీ ఫార్మేట్లో ఉంటాయి కదా, లైక్ జీరోస్ 1 1 0 0 0 1 సంథింగ్ ఈ ఫార్మేట్లో ఉంటుంది. సో మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా మీకు యూనిట్ 3లో వస్తాయి. కాంప్లిమెంట్స్ కానీ ఎడిషను, సబ్ట్రాక్షను ఇవన్నీ కూడా మీకు యూనిట్ 3లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ కంట్రోల్ వర్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఆ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ కెన్ పెర్ఫార్మ్ ద వేరియస్ ఆపరేషన్స్. ఎక్కడ ఆపరేషన్స్ని పెర్ఫార్మ్ చేస్తాయి? కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ మీద ఆపరేషన్స్ని పెర్ఫార్మ్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. అసలు మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ కంట్రోల్ యూనిట్ విచ్ ఈజ్ ఏ binary control variables or stored in a memory is called microprogrammed control unit. సో ఎక్కడైతే మనకి బైనరీ కంట్రోల్ వేరియబుల్స్, ఏంటో బైనరీ కంట్రోల్ వేరియబుల్స్ జీరోస్ వన్స్ జీరోస్, బైనరీ కంట్రోల్ వేరియబుల్స్ ఎక్కడ మనకి మెమొరీలో స్టోర్ అవుతాయో బైనరీ కంట్రోల్ వేరియబుల్స్, వాటిని మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ అని అంటారు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ఏ కంట్రోల్ మెమొరీ కంటైన్స్ విత్ ఇన్ ఇట్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్. సో మీకు ఇక్కడ చూడండి 3 పాయింట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, అండ్ దిస్ ఇస్ సెకండ్ పాయింట్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్లో మనకి ఏంటంటే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, ఎక్కడైతే మనకి బైనరీ కంట్రోల్ వేరియబుల్స్ స్టోర్ అవుతాయో మెమరీలో, దాన్ని మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ అయిపోయింది, ఎంపీసీ అయిపోయింది, ఎంఐ మీన్స్ వాట్? మైక్రో ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇక్కడ కంట్రోల్ మెమొరీలో ఇట్ కంటైన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఏది దేని తర్వాత మనకి ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి అవన్నీ అనమాట. అంటే మైక్రో ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఏం తెలుస్తుంది? ఇట్ స్పెసిఫైస్ 1 or more మైక్రో ఆపరేషన్స్ ఫర్ ద సిస్టమ్. సో సిస్టమ్ ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి, కంట్రోల్ సిస్టమ్ ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అన్నది ఎవరు చెప్తారు? మైక్రో ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది అనమాట. Okay, so here micro instruction specifies the 1 or more micro operations for the system. ఈ సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ని ఏమంటారు? మైక్రో ప్రోగ్రామ్, ఎంపీ అని అంటారు. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దిస్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఈస్ నథింగ్ బట్ వాట్? మైక్రో ప్రోగ్రామ్. అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ పారాగ్రాఫ్. ఓకే, సింపుల్. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ అంటే ఏంటి, మైక్రో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి. ఓకే, సెట్ ఆఫ్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్నే మైక్రో ప్రోగ్రామ్ అని అంటారు. సింపుల్. ఓకే, సో మనకి ఇక్కడ కంట్రోల్ యూనిట్స్ అంతా కూడా కంట్రోల్ మెమొరీ గురించి సంబంధించింది కదా ఈ టాపిక్ అంతాను. సో కంట్రోల్ యూనిట్స్ దట్ యూజ్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎంప్లాయ్ ద రైటబుల్ కంట్రోల్ మెమొరీ. అంటే ఇట్ ఈస్ ఎ రైటబుల్ వన్, అంటే మనం చేంజెస్ అవి చేయగలుగుతాం అనమాట. ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ ద మైక్రో ప్రోగ్రామ్ యూ కెన్ డూ. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ మెమొరీ కెన్ బి యూజ్డ్ ఫర్ రైటింగ్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ మోస్ట్లీ ఫర్ రీడింగ్. సో మోస్ట్లీ రీడింగ్ గురించి యూజ్ చేస్తారు, బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ రైటింగ్ ఆల్సో. అండర్స్టాండ్? కంట్రోల్ యూనిట్లో ఇట్ ఈస్ ఎ డైనమిక్ మైక్రో ప్రోగ్రామింగ్ అన్నాము. సో డైనమిక్ మైక్రో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? డైనమిక్, నాట్ ఏ స్టాటిక్ ఇన్ నేచర్. అంటే ఏంటి? ఎప్పుడైనా మనకి based on the situation you can change the program, you can change the instruction, you can change the that particular instruction in a writable form. Okay, not only reading. Actually ga idi mostly this particular one read only. Okay, it can be used mostly for reading, but writable also is there in the control memory. So a memory that is a part of control unit is referred to as a control memory అని అంటారు. సో ఫైనల్లీ మీకు ఏంటి కంట్రోల్ మెమొరీ? ఇది అక్టోబర్ 2020 క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ 15 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, మళ్ళీ ఇప్పుడు అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కంట్రోల్ మెమరీ అడగకపోతే అడ్రస్ సీక్వెన్స్ అడుగుతారు. అడ్రస్ సీక్వెన్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ అది. సో ఏ మెమొరీ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఏ కంట్రోల్ మెమొరీ. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా కంట్రోల్ మెమొరీ అంటే ఏంటన్నది.
కంట్రోల్ యూనిట్లో ఒక పార్ట్నే, కంట్రోల్ యూనిట్లో ఉండే మెమరీ పార్ట్నే ఏమంటారు, కంట్రోల్ మెమరీ అని అంటారు. సో ఇక్కడ అంటే మెయిన్ మెమరీ అంటే ఏంటి, కంట్రోల్ మెమరీ అంటే ఏంటి, ఇక్కడ ఏంటి హోల్డ్ చేస్తుంది, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి. అండర్స్టాండ్ మా? సో ఏ కంప్యూటర్ దట్ ఎంప్లాయీస్ ఏ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ విల్ హ్యావ్ 2 సెపరేట్ మెమరీస్ ఉంటాయి. ఓకేనా? మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్లో, ఎంపీసీలో మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్లో 2 సెపరేట్ మెమరీస్ ఉంటాయి. ఏంటవి? మెయిన్ మెమరీ ఎంఎం అండ్ కంట్రోల్ మెమరీ. సో నౌ సీ మెయిన్ మెమరీ అండ్ కంట్రోల్ మెమరీ. Read that carefully everyone. Main memory is available to the user for storing the programs. So మనం ఇక్కడ యూజర్ కి అవైలబుల్ గా ఉంటాయి in order to store the programs. The contents of main memory may alter when the data are manipulated. ఓకే, సో ఇందులో ఉండే కంటెంట్ని, మెయిన్ మెమొరీలో ఉండే కంటెంట్ని మనం ఆల్టర్ చేయొచ్చు. ఇట్ మే ఆల్టర్ వెన్ ద డేటా ఆర్ మ్యానిపులేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ దట్ ద ప్రోగ్రామ్ ఈస్ చేంజ్డ్. సో ప్రోగ్రామ్ చేంజ్ అయిన ప్రతిసారి మనం డేటాని మ్యానిపులేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ద యూజర్స్ ప్రోగ్రామ్ ఇన్ మెయిన్ మెమొరీ కన్సిస్టింగ్ ఆఫ్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ డేటా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి మెయిన్ మెమొరీలో? అగైన్ 3 పాయింట్స్ వీ హ్యావ్. మెయిన్ మెమొరీ యాక్చువల్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూజర్స్ ఇన్ ఆర్డర్ టు ఫర్ వాట్? స్టోరింగ్ ద ప్రోగ్రామ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇక్కడ మనం ఆల్టరింగ్ చేయొచ్చా లేదా? ఆల్టరింగ్ చేసుకోవచ్చు. అంటే ఆల్టర్ ఇన్ ద సెన్స్ మనం డేటాని మ్యానిపులేషన్స్ చేయొచ్చు. Okay, every time you can manipulate the data, every time you can change the data in main memory. And the next point is the user's program in main memory. Main memory లో ఉన్నటువంటి మన యూజర్ ప్రోగ్రామ్ అనేది ఏంటేంటి కలిగి ఉంటాయి అందులోని? ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ డేటా, ఈ రెండు కూడా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ అబౌట్ మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీ ఈజ్ ఏ సెపరేట్ మెమరీ ఇన్ ద మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ వన్ మెమరీ కంట్రోల్ మెమరీ. సో కంట్రోల్ మెమరీ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మనకి కంట్రోల్ యూనిట్లో ఒక సెపరేట్ పార్ట్, మెమరీ పార్ట్ ఉంటుంది. ఏ మెమరీ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, that is referred as a control memory, right? So control memory holds a fixed microprogram. What is that? Fixed microprogram. That means what? It can be altered or not? It cannot be altered. See here, that is the difference between main memory and control memory. Here we can alter the program, we can alter the data, but can we in a control memory? No, it cannot be altered, and it is a fixed microprogram. Okay, see here, this is a diagram. This diagram is very important. External input we have to give, and next address general sequence here, control address register and ROM. ROM means control memory. So ikkada meeku control memory is like a ROM. మన RAM ఉంటాయి కదా, RAM and ROM. So read only memory, random access memory. Read only memory is nothing but what here? Control memory. And next one control data registers, and finally control word, that is zeros ones form loni. Okay na? So ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కి వెళ్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా దిస్ ఈస్ అ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. ఓకే, సో ఈ డయాగ్రామ్స్ మీరు మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ మెమరీ అడిగితే ఇలాంటి డయాగ్రామ్స్ పడాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కంట్రోల్ మెమరీ ఈజ్ అజ్యూమ్డ్ టు బి ఏ ROM which all control information is permanently stored. ఇక్కడ మనం permanent గా స్టోర్ చేస్తామో we cannot alter the data, right? So control memory address register, control memory address register, this one, right? Control memory address register is nothing but what? It specifies the address of the micro instruction. So మనం మైక్రో ఇన్స్ట్రక్షన్ ని ఫార్వర్డ్ చేస్తాం కదా, ఆ మైక్రో ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. Okay, control memory address register specifies what? Address of the micro instruction. And next one, control data register, it holds the micro instruction read from memory. So ఇక్కడ address ఉంటే, సో జస్ట్ సింప్లీ కంట్రోల్ అడ్రస్లో అడ్రస్ ఉంటుంది, మైక్రో ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉంటుంది. సో కంట్రోల్ డేటా రిజిస్టర్లో ఏముంటుంది? మైక్రో ఇన్స్ట్రక్షన్ హియర్ ఏదైతే మనం మైక్రో ఇన్స్ట్రక్షన్ రీడ్ చేస్తామో దానిని హోల్డ్ చేస్తుంది అనమాట. ఇట్ హోల్డ్స్ ద మైక్రో ఇన్స్ట్రక్షన్ రీడ్ ఫ్రమ్ ద మెమొరీ. ఓకే, సో ఇక్కడ మైక్రో ఇన్స్ట్రక్షన్ కంటైన్స్ ద కంట్రోల్ వర్డ్. కంట్రోల్ వర్డ్ అంటే ఏంటి? జీరోస్ వన్స్ ఫామ్ లో ఉంటుంది. సో దట్ మీన్స్ వాట్ హియర్? 1 or more మైక్రో ఆపరేషన్స్ ఫర్ ద డేటా
processor. So ఇక్కడ only one operation can be done? No, one or more operations, micro operations for the data processor will be available. Once these operations are executed, you see అన్ని operations execute అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి గో టు నెక్స్ట్ వన్. వన్స్ దీస్ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, the control must determine the next address. So control memory ఖచ్చితంగా నెక్స్ట్ అడ్రస్ ని డిటర్మైన్ చేయాలి. సో the location of next micro instruction may be in the one next in the sequence లో అయినా ఉండొచ్చు, లేదా it may be located in somewhere else in the control memory. ఓకే, నెక్స్ట్ అడ్రస్ మనం తీసుకుంటాం కదా, ఆ అడ్రస్ అనేది ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఇట్ మే బీ లొకేటెడ్ ఇన్ ఆన్ నెక్స్ట్ సీక్వెన్స్ లో అయినా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మే బీ లొకేటెడ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద కంట్రోల్ మెమరీ. ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ సమ్ బిట్స్ ఆఫ్ ప్రెసెంట్ మైక్రో ఇన్స్ట్రక్షన్ టు కంట్రోల్ ద జనరేషన్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ మైక్రో ఇన్స్ట్రక్షన్. సో ఫస్ట్ మైక్రో ఇన్స్ట్రక్షన్ ఆపరేషన్ అంతా అయిపోయింది, ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ రావాలి. సో నెక్స్ట్ వన్ రావాలి అంటే దీని యొక్క అడ్రస్ వెంటనే ఉండాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోస్ట్ మ్యాన్ ఉన్నారు. సో పోస్ట్ మ్యాన్ ఒక పర్టికులర్ లెటర్ని ఒక్కొక్క ఏరియాకి ఒక పోస్ట్ మ్యాన్ ఉంటారు. సో తను వచ్చే ముందు లెటర్స్ని డెలివరీ చేసే ముందు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకుంటారు. ఫస్ట్ ఏ అడ్రస్కి నేను సెండ్ చేయాలి, తర్వాత నేను ఏ అడ్రస్కి సెండ్ చేయాలి, తర్వాత ఏ అడ్రస్కి సెండ్ చేయాలని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకుంటారు లెటర్స్ అన్నీ కూడాను, రైట్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఒక మైక్రో ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైక్రో ఇన్స్ట్రక్షన్ అన్నది మనకి ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడైనా ఉండొచ్చు, అది కంట్రోల్ మెమొరీలో అయినా ఉండొచ్చు, లేదా ఎనీవేర్ ఎక్కడైనా ఉండొచ్చు. సో అలాంటి ఎక్కడో ఉన్నదాన్ని మనం వెతకడం అనేది కష్టమవుతుంది, రైట్. ఫర్ దిస్ రీజన్ ఏం చేయాలి, ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ద సమ్ బిట్స్ ఆఫ్ ప్రెసెంట్ మైక్రో ఇన్స్ట్రక్షన్. సో ఇందులో ఉన్నటువంటి ప్రెసెంట్ మైక్రో ఇన్స్ట్రక్షన్లో ఉండే కొన్ని బిట్స్ని మనం యూజ్ చేసుకొని వీ కెన్ కంట్రోల్ ద జనరేషన్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ మైక్రో ఇన్స్ట్రక్షన్. సో దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇందులో ఉండే అడ్రస్ని యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ వన్, అండర్స్టాండ్. దీనిలో ఉండే అడ్రస్ని యూజ్ చేసుకొని సమ్ బిట్స్ ఆఫ్ ప్రెసెంట్ మైక్రో ఇన్స్ట్రక్షన్ టు కంట్రోల్ ద జనరేషన్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ మైక్రో ఇన్స్ట్రక్షన్, అండర్స్టాండ్ మా. సో ఇక్కడ ఈ నెక్స్ట్ అడ్రస్ అనేది మే ఆల్సో బి ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ కావచ్చు, అండర్స్టాండ్. ఈ నెక్స్ట్ వన్ అనేది ఇట్ మే బి ఎ నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అనేది కావచ్చు. సో వైల్ ద మైక్రో ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ద నెక్స్ట్ అడ్రస్ ఈజ్ కంప్యూటెడ్ ఇన్ ద, ఎక్కడ కంప్యూట్ అవుతుంది నెక్స్ట్ అడ్రస్ అనేది, నెక్స్ట్ అడ్రస్ జనరేటర్ సర్క్యూట్ దగ్గర కంప్యూట్ అవుతుంది. అదే మనకి ఇక్కడ ఉంది, మనకి నెక్స్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫస్ట్ ఒక టైప్ అయిన ఆపరేషన్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్కి వెళ్తుంది, నెక్స్ట్ వన్కి వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ అదే నెక్స్ట్ ఇన్పుట్ అవుతుంది అని చెప్పాను. సో దాని నుంచి మనకి ఏంటి, నెక్స్ట్ అడ్రస్ జనరేటర్ సీక్వెన్సర్ దగ్గరికి వస్తుంది అనమాట. అగైన్ కంట్రోల్ అడ్రస్ రిజిస్టర్, అగైన్ కంట్రోల్ మెమరీ, అండ్ అగైన్ కంట్రోల్ డేటా రిజిస్టర్, అండ్ అగైన్ అవుట్పుట్. సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ వన్, అగైన్ ఇట్ ఈస్ ఇన్పుట్, అండ్ అగైన్ నెక్స్ట్ అడ్రస్ రిజిస్టర్, లైక్ దిస్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఆ డయాగ్రామ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఓకే. సో ఇక్కడ మీకు వైల్ ద మైక్రో ఆపరేషన్స్, సో మైక్రో ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ద నెక్స్ట్ అడ్రస్ ఈస్ కంప్యూట్ ఇన్ ద నెక్స్ట్ అడ్రస్ రిజిస్టర్ అని అంటున్నారు. నెక్స్ట్ అడ్రస్ జనరేటర్ దగ్గరికి వెళ్తుంది, ఓకేనా. అండ్ ఈ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద కంట్రోల్ అడ్రస్ రిజిస్టర్ అండ్ నెక్స్ట్ స్టెప్, అండర్స్టాండ్. ఐ థింక్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఏం జరుగుతుంది అని. సో దస్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఆర్, మైక్రో ఇన్స్ట్రక్షన్స్ కంటైన్స్ ద బిట్స్ ఉంటాయి ఫర్ ఇనిషియేటింగ్ ద మైక్రో ఆపరేషన్స్. సో మైక్రో ఆపరేషన్స్ మనం ఇనిషియేట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ద బిట్స్ ఫార్మేట్ ఆబ్వియస్లీ. సో in the data processor part and bits that determine the address sequence for the control memory. Next address generator is sometimes called what, microprogram sequencer అని కూడా అంటారు. Next address generator sometimes also called microprogram sequencer. Next address sequencer or also called, we can also called microprogram sequencer. నేను మళ్ళీ చెప్తున్నాను అంటే మీకు అది అలా గుర్తుండిపోవాలి, ఇన్జెక్ట్ అయిపోవాలన్నమాట మీ బ్రెయిన్లోకి. ఓకే, సో యాజ్ ఇట్ డిటర్మైన్స్ ద అడ్రస్ సీక్వెన్స్ దట్ ఈస్ రీడ్ ఫ్రమ్ ద కంట్రోల్ మెమరీ. ఆల్ దీస్ ఆర్ యూ కెన్ రీడ్. సో ఫైనల్లీ కంట్రోల్ మెమొరీలో ఇది జరుగుతుంది. ఈ విధంగా మనకి మైక్రో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే డేటా రిజిస్టర్ ఉందో ద కంట్రోల్ డేటా రిజిస్టర్ హోల్డ్స్ ద ప్రెసెంట్ మైక్రో ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ అడ్రస్ రిజిస్టర్ కంప్యూట్ అయ్యేంత వరకు మనకి ముందు ఉన్నటువంటి ప్రెసెంట్ మైక్రో ఇన్స్ట్రక్షన్ని ఎవరు హోల్డ్ చేస్తారు, డేటా రిజిస్టర్ హోల్డ్ చేస్తుంది. కంట్రోల్ డేటా రిజిస్టర్, యు సీ హియర్
ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది కంట్రోల్ డేటా రిజిస్టర్. ఇస్ ఇట్? సో ఈ కంట్రోల్ డేటా మనకి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి నెక్స్ట్ ఇంకొక అడ్రస్ సీక్వెన్స్ జనరేట్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినంత వరకు అప్పటిదాకా జరిగినటువంటి మైక్రో ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇది హోల్డ్ చేస్తుంది. అండర్స్టాండ్? So the control data register holds the present micro instruction while the next address is computed and read from memory. So the data register is sometimes called what? Pipeline register. సో ఇలాంటి వర్డ్స్ ఖచ్చితంగా పడాలి. ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ వాట్? మైక్రో ప్రోగ్రామ్ సీక్వెన్సర్. సిమిలర్లీ డేటా రిజిస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాట్? పైప్లైన్ రిజిస్టర్. సో ఈ కాన్ఫిగరేషన్ కి ఇట్ రిక్వైర్స్ 2 phase clocks కావాలి with 1 clock applied to the address register and another clock applied to the data register. Okay na, for this we require how many clocks? 2 clocks. Okay na, for timeline. So 2 phase clocks కావాలి. ఆ 2 phase clocks లో 1 clock is applied to address register and another clock is applied to data register. You must remember this point. Clocks can be assigned to or applied to address register 1 and data register. Okay, hope you understand this concept. Control memory control unit. So direct 15 marks question or also 7-8 marks question kuda idi sometimes adutaru. So don't leave the any topic from 2 units. Your control memory chadavandi, address sequencing chadavandi and design of control unit chadavandi. Okay, so thank you so much friends for watching our videos. Do subscribe to our channel Sankalp Study Success for more videos. Please like, share and comment on our videos.